నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలోసార్ జిల్లాలో 3 రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైలు ప్రమాదం జరిగిన బాలేశ్వర్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు రాత్రి 8 గంటల సమయంలో అమిత్ షా నివాసానికి వచ్చారు. అక్కడ నడ్డాను కలిశారు. బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీపై పార్టీ స్పందిస్తూ ఇది ప్రైవేటు కార్యక్రమమని తెలిపింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి సంబంధించి ఎటువంటి సహాయక చర్యలకైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైలు ప్రమాద ఘటనపై ఒడిశా ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులను సంప్రదించింది. తగిన సహాయక చర్యలు, సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలిపింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నెల్లమర్రి గ్రామంలో రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో అంగరంగ వైభవంగా రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ 9 ఏళ్ల తెలంగాణ పాలనలో రైతులు ఎంతో అభివృద్ధి చెందారని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సంగెం, నాగులపేట్, ఏకిన్బూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీగా రైతు వేదికకు చేరుకున్నారు. రైతు దినోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం రైతులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అన్ని అర్హతలు ఉన్న నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామాన్ని మండలం ఏర్పాటుతోనే తమకు నిజమైన సంబరాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కెంచ శ్రీనివాస్, సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు కాశీనాథ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం అన్నారు. మే 10 నుండి ప్రారంభించిన రిలే దీక్షలు నేటితో 25 రోజులు పూర్తయ్యాయని, స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ క్యాంపు కార్యాలయంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్డీఓ, ఎంపీడీఓ, మున్సిపాలిటీ, వ్యవసాయ, మార్కెట్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2వ రోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం కేంద్రంలోని రైతు వేదికలో, ధన్వాడ మండలంలోని కొండాపూర్లో, చిన్న జట్రం, లోకుర్తి మరియు కోయిల్కొండ మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒడిశాలోని జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని వాల్తేర్ డివిజన్ డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి అన్నారు. ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఎలాంటి మానవ తప్పిదం ఉండే అవకాశం లేదని, సాంకేతిక సమస్య ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. భారతీయ రైల్వేలో ఇది అతిపెద్ద ప్రమాదమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామ రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయం ఒక పండుగలా జరగాలని దశాబ్ది ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు రైతు దినోత్సవంగా ఎంచుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. పేలుడు పదార్థాలతో పాటు 2 మావోయిస్టు కొరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలను వెల్లడించారు. మావోయిస్టు పార్టీతో సంబంధం కలిగిన వ్యక్తులు వెంకటాపురం మండలం చెలిమలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పేరూరు ఎస్ఐ సిబ్బందితో సోదాలు నిర్వహించారని తెలిపారు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతామని మాజీ మంత్రి శైలజనాథ్ పేర్కొన్నారు. మండలంలోని పుట్లూరు, కద్దికాపుల, చింతకుంట గ్రామాల్లో ఆయన పర్యటించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను స్టిక్కర్ కోసం ఎమ్మెల్యే కావాలనుకోని బ్యాచ్ కాదన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్హులైన నిరుపేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలకు రుణ సౌకర్యం కల్పించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు చెరువు వద్ద పి వెంకటాపురం గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తహసీల్దారు మురార్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కట్టించిన టిట్కో ఇల్లు లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో టిట్కో గృహాల కేటాయింపుపై అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. టిట్కో ఇల్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని, ప్రజాధనంతో నిర్మించారని రామకృష్ణ తెలిపారు. తక్షణమే ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ శివారులో కారు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.